జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిత్రధర్మం పాటించకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. పోటీగా 2 స్థానాల్లో జనసేన పోటీ చేయనుందని ఆయన ప్రకటించారు. అరకు, మండపేటలో టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించడం సరికాదన్నారు. పొత్తులో ఉన్నప్పుడు ధర్మం పాటించాలని, కానీ టీడీపీ అది విస్మరించి ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. టీడీపీ జనసేన పొత్తులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, లోకేష్ సీఎం పదవిపై మాట్లాడిన మౌనంగా ఉన్నానన్నారు. ఇప్పుడు ఏకపక్షంగా వాళ్ళు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి మేము కూడా 2 సీట్లు ప్రకటిస్తామన్నారు పవన్. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్నారు. కొన్ని ప్రత్యేక కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకుని ప్రకటిస్తున్నామని చెప్పారు. చంద్రబాబుకు ఉన్నట్లే తనకు పార్టీలో ఒత్తిడి ఉందన్నారు. కలిసి ముందుకు వెళ్తేనే బలమైన నిర్ణయం తీసుకోవచ్చని, జనసేన నుంచి బలం ఇచ్చే వాళ్ళం అవుతున్నాం గానీ తీసుకునే వాళ్ళం కాలేకపోతున్నామన్నారు. ఒక మాట అటున్నా ఇటున్నా కలిసే వెళ్తున్నామన్నారు. అభ్యర్థుల ప్రకటనతో జనసేనలో ఆందోళన చెలరేగిందన్నారు పవన్. దీనిపై తనను అడిగిన పార్టీ నేతలకు క్షమాపణలు చెప్పారు. ఐటీ కోసం 50 నుంచి 70 స్థానాలు తీసుకోవాలని తనకు తెలియనిది కాదని, ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లే వస్తాయి కానీ అధికారంలోకి వస్తారేమో తెలియదన్నారు. పవన్ జనంలో తిరగడు, వాస్తవాలు తెలియని కొందరు అటున్నారని, తెలియకపోతే రాజకీయాల్లోకి ఎలా వస్తానన్నారు. ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టం, విడదీయడం తేలిక, అందుకే తనకు నిర్మించడం ఇష్టమన్నారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసనన్నారు పవన్. 50 తీసుకోండి, 60 తీసుకోండి అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు అన్నారు. 2019 ఎన్నికల్లో 150 స్థానాల్లో పోటీ చేసేవాళ్లం. గత ఎన్నికలలో 18 లక్షల ఓట్లు సంపాదించాము అన్నారు. జగన్ అనే వ్యక్తి టీడీపీని టార్గెట్ చేయడంతో పాటు జనసేనను కూడా వదలడం లేదు. సొంత చెల్లిని వదలని వ్యక్తి మిగిలిన వాళ్లను వదులుతారా అన్నారు. జగన్కు ఊరంతా శత్రువులే. వైఎస్ఆర్సీపీ నేతలకు కష్టం వస్తే తన దగ్గరకు రావాలన్నారు. లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడిన తాను పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మౌనంగా ఉంటున్నానని, సీనియర్ నేతగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అలా జరుగుతూ ఉంటాయన్నారు. అనుకోకుండా కొన్ని జరుగుతాయి, వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు పార్టీ నేతలు. అర్థం చేసుకోవాలని కోరుతున్నానని, పొత్తును ఇబ్బందులకు గురి చేసేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం 2024లో మళ్లీ అధికారంలోకి రాకూడదు. జగన్పై తనకు వ్యక్తిగత కక్ష లేదని స్పష్టం చేశారు జనసేనాని. మనోడికి అసలు ప్రాక్టికాలిటీ తెలియదు, వీధుల్లో తిరగడు కాబట్టి, జనంతో తిరగడు కాబట్టి అసలు మనం ఏమనుకుంటామో తెలియదు. మీరు ఏమనుకోకపోతే తెలియకపోతే నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను? నాకైనా సరదానా, అవివేకమా నాకేమన్నా? ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది. వాళ్ళు అలా మాట్లాడారు కదా, మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను. అంటే నేను చాలా ఆలోచించి, ఎందుకంటే ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడడం చాలా తేలిక. నేను అది ఈ రోజున మాటిస్తున్నాను. రిపబ్లిక్ డే రోజున ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం 24లో మనకి కనిపించకూడదు.